ఛాంపియన్ ట్రోఫీ 2025కు ముందు సౌతాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ గాయపడ్డాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో మిల్లర్ మోకాలికి గాయమైంది. ఈ టోర్నీలో పాల్ రాయల్స్కు సారథ్యం వహిస్తున్న మిల్లర్ డర్బన్ బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ కొట్టిన షాట్ను ఆపే క్రమంలో మిల్లర్ గాయపడ్డాడు. వెంటనే వైద్య బృందం వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ కొన్ని నిమిషాల తర్వాత మిల్లర్ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత రన్ చేజ్లో బ్యాటింగ్కు కూడా రాలేదు. ఛాంపియన్ ట్రోఫీకి ముందు మిల్లర్ గాయం బారిన పడటం బ్రిటిష్ సెలెక్టర్లకు ఆందోళనకు గురిచేస్తుంది. ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా క్రికెట్ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో మిల్లర్ చోటు దక్కించుకున్నాడు. ఒకవేళ ఛాంపియన్ ట్రోఫీకి మిల్లర్ దూరమైతే అది సఫారీలకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా వైట్ బాల్ క్రికెట్లో దక్షిణాఫ్రికాకు మిడిల్ ఆర్డర్లో మిల్లర్ కీలక బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించే సత్తా అతడిది.